లోకల్ కోర్టు కన్సూమర్ ఫోరము ఇక్కడ మల్లాపూర్ సెక్షన్ లోపల ఇది మల్లాపూర్ సబ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ మల్లాపూర్ సబ్ డివిజన్ పరిధి లోపలికి దాదాపుగా మల్లాపూర్ సెక్షను, ఇబ్రాహీంపట్నము, అట్లాగే మేడిపల్లి వెస్టు, అలాగే రాఘవపేట్, ఇవి 4 సెక్షన్లు. మరి దీనికి సంబంధించిన విద్యుత్తుకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కన్సూమర్ ఫోరం అని దృష్టికి తీసుకొస్తే మేము డెఫినెట్గా వాటిని క్షేత్రస్థాయిలో పర్యటించి వాళ్ళ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని వాటిని యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్, అంటే ఏ పనిని ఎంత కాలంలో చేయాలనేది దాంట్లో పొందుపరిచి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా మన రైతాంగానికి, మన కన్సూమర్స్కి తగిన న్యాయం చేయడానికి కన్సూమర్ ఫోరము 24 గంటలు మీ వెన్నంటే ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన దాదాపు ఒక 5 అప్లికేషన్స్ వచ్చినాయి. 5 అప్లికేషన్లో ఒకటి ఒక జంతువు బర్రె చనిపోయింది. దానికి ఇంతవరకు 2022లో చనిపోతే ఇంతవరకు కూడా మా స్టాఫు దానికి నష్టపరిహారం అన్నది కాంపెన్సేషన్ కానీ ఎక్స్గ్రేషియా అనేది కానీ ఎలాంటిది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. శాంక్షన్ అయింది కానీ సెక్షన్ ఆఫీసర్ వల్ల నెగ్లిజెన్స్ వల్ల ఇంతవరకు పేమెంట్ జరగలేదు. సో ఇక్కడ కొత్తగా డీ గారు వచ్చారు. ఆ డీ గారికి నేను అటాచ్ చేసిన అది వితిన్ 10 days లోపల వాళ్ళకి ఆ అమౌంట్ పోయేలాగా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది 10 days లోపల వాళ్ళకు చెక్ రూపేనా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా కొన్ని బిల్లుల ఇష్యూలో బిల్లులు కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి. దానికి ఏవో రెవెన్యూ గారు వచ్చారు. ఆ రెవెన్యూ గారికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఎలాంటి కానీ డోర్ లాక్లే కానీ, యూడిస్లే కానీ, బిల్ స్టాప్లే కానీ మిగతా ఏదైనా అవకతవకలు ఉంటే వాటిని ఇమీడియట్లీ రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలని అందరూ కూడా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి రైతాంగం కూడా ఒకటి మనం జాగ్రత్తగా వినవలసిన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు దాదాపుగా అన్నీ కూడా హార్వెస్టింగ్ అయిపోయింది, పంట పొలాలు అయిపోయినాయి, కట్టింగ్ అయిపోయింది, దాదాపు ఆరబోసారు, మిల్లులకి ఇచ్చేసారు, అవి కూడా అయిపోయినాయి. ఇప్పుడు రెండవ పంట వేసుకోవడానికి కూడా వాళ్ళు సన్నద్ధమవుతున్నారు. కాబట్టి రైతాంగానికి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా వాళ్ళ మోటార్ల దగ్గర కెపాసిటర్స్ అనేది పెట్టుకోవాలి. కెపాసిటర్స్ పెట్టుకోవడం వల్ల మనకు 2 రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకు రైతుకి ఆ మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. రెండోది డిపార్ట్మెంట్కి కూడా కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. అంటే తక్కువ కరెంటు తీసుకొని దాని మోటార్ పర్ఫార్మెన్స్ను పెంచడానికి దోహదపడుతుంది ఏది కెపాసిటర్స్. కాబట్టి అందరూ కూడా కెపాసిటర్స్ పెట్టుకోవాలి. మేము ఇంతకుముందు కలెక్టరేట్ లెవెల్లో కూడా మేము అందరి కెపాసిటర్ కొనిపించేసి వాళ్ళకి ఇచ్చి తర్వాత వాళ్ళు వసూలు చేసుకున్నాము, లేకపోతే వాళ్ళు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వసూలు చేసుకునేది. కానీ అది పోను కొంత రైతులు ఏంటంటే కెపాసిటర్స్ని తీసేసి నడుపుకుంటున్నారు. దానివల్ల మాకు అధికంగా భారం పడుతుంది. వాళ్ళ మోటార్లు కూడా ప్రాపర్గా పనిచేయడం లేదు. కాబట్టి కెపాసిటర్స్ పెట్టుకోవాలని మరో వాళ్ళందరూ కూడా విన్నప్పుడు చేస్తున్నాం. అదే రకంగా భారతీయ కిసాన్ సంఘానికి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నాం. ప్రతి మీటింగ్లో వాళ్ళకన్నీ చెప్తున్నాం. కానీ వాళ్ళు కూడా చెప్తున్నారో చెప్పడం లేదో తెలియదు, కానీ ప్రాపర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. కాబట్టి దయచేసి రైతాంగం ఇది దృష్టిలో పెట్టుకొని కెపాసిటీ పెట్టుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాం. అదే రకంగా రెవెన్యూ కలెక్షన్స్ కూడా బిల్లులు ఇచ్చిన వెంటనే మా రెవెన్యూ కలెక్షన్స్ మరి ప్రాపర్గా మాకు అవుతే దాన్ని ఆధారంగా మేము ఏం చేస్తామంటే రేపు చేసుకోవాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ట్రాన్స్ఫార్మరే కానీ, ఒక లైనే కానీ, ఒక సబ్స్టేషనే కానీ, ఒక కంట్రోల్ రూమే కానీ, ఒక ఆఫీసు అయినా ఏదైనా కావాలి చేసుకోవాలన్నా కానీ మనం ఆర్థికంగా బలపడితే మనం చేసుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకు ఏం లేదు, ఆదాయం లేదు అనుకున్నప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇలాంటివి ఏం చేయలేము. కన్సూమర్స్కి అదనంగా మనం ఏమైనా సపోర్ట్ చేయాలన్నా కానీ చేయలేకపోతాం. కాబట్టి రెవెన్యూ కలెక్షన్స్ మనం గట్టిగా చేసుకొని 100% ప్రతి సెక్షన్ కూడా 100% రావాలి. తర్వాత క్యూములేటివ్ కూడా 100% వచ్చేలాగా ప్రతి ఏఈలు, ఏడీలు, ఓఎండ్ఎం స్టాఫ్ అందరూ కూడా జాగ్రత్తగా రెవెన్యూ కలెక్షన్ చేసి కన్సూమర్స్కి ఎలాగంటే ఇబ్బంది కలగకుండా వసూలు చేసుకోవడం మన దిక్కరం. అదే రకంగా ఈ రోజులలో పంట పొలాలు అయిపోయినాయని ఇంతకుముందే మనం చర్చించుకున్నాం. కాబట్టి అక్కడ ఏదైనా లూజ్ లైన్స్ కానీ, మిడిల్ పోలే కానీ అవ్వాలనుకుంటే ఈ పీరియడ్లో, అంటే మళ్ళీ పంట వేసుకోకముందే అవి వేయడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత అదనంగా ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడ్ అయి ఉంటే వాటిని పెంచుకోవడానికి లేకపోతే ఇంప్రూవ్మెంటా లేకపోతే ఎన్హాన్స్మెంట్ అనేది అవి మనం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన స్టాఫ్ అందరూ కూడా ఏఈలు, ఏడీలు
ఇవన్నీ వీటి మీద రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ మనకు షార్టేజ్ ఉంది, ఎక్కడెక్కడ మనకు ఎక్సెస్ ఉంది, అవన్నీ బేరీ చేసుకొని వాటికి అన్నిటిని మనం ఈ నెల లోపల మనం అన్నీ కూడా కన్సూమర్స్కు రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ఒక కన్సూమర్ వచ్చిండు రాజిరెడ్డి అని, అతని పొలంలో దాదాపు కొన్ని కోళ్ళు వేసాం. కాబట్టి అలాంటివి మనం ఏమైనా మన వీళ్ళను బట్టి వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి అన్నది కూడా క్షేత్రస్థాయిలో ఎక్స్పెక్ట్ చేసేసి వాళ్ళకి రిపోర్ట్స్ చేయండి, నాకు కూడా పంపించండి. దాని మీద నేను ఆర్డర్ ఇవ్వడానికి మరి ముందుంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే రకంగా ఫైనాన్స్కు సంబంధించిన ఇష్యూలే కానీ, టెక్నికల్ సంబంధించిన ఇష్యూలే కానీ, ఇప్పుడు రామకృష్ణ గారని మా మెంబర్ టెక్నికల్ మెంబర్ ఫైనాన్స్ మన సత్యనారాయణ గారు, అట్లాగే మాకు 4th మెంబర్ కూడా ఉండే కానీ ఈరోజు రాలేదు. వారు కూడా ఇలాంటి సమస్యలు ఏమున్నా కానీ మీరేమైనా డైరెక్ట్గా ఇప్పుడు కన్సూమర్స్ ఇక్కడ దాకా రావాలి, నాకు అప్లికేషన్ ఇవ్వాలని ఏం లేదు, మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర దాదాపు అందరి రైతాంగం దగ్గర, మిగతా కన్సూమర్స్ దగ్గర కూడా అన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. కాబట్టి చిన్న లెటర్ రాసేసి ఫోటో తీసి మా నంబర్లకి మీరు వాట్సాప్ పెడితే దాన్ని రిజిస్టర్ చేసి వాటిని పర్సూ చేసేసి మీకు పని చేసే బాధ్యత మా కన్సూమర్ ఫోరం కంటూ ఉన్నది. కన్సూమర్ ఫోరం ఒకటి ఉన్నది అంటూ రైతాంగానికి మీద కన్సూమర్స్ కూడా అందరికీ తెలియాలి. తెలిస్తేనే ఎక్కడ లోపాలు ఉన్నదో ఆ లోపాలని ఎత్తి చూపే రైట్స్ అన్నది వాళ్ళకు వస్తాయి. సిటిజన్ చార్ట్ అనేది ప్రతి సెక్షన్ ఆఫీస్ దగ్గర పెట్టమని చెప్పినాను. యాంటీ కరప్షన్ బోర్డ్స్ పెట్టాలి. తర్వాత మనకు ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకో ఇక్కడ ఒక నంబర్ రాసాం, అదేంది 19 ఏంటిది 1912. దాన్ని కొడితే డైరెక్ట్గా మా సిఎండి ఆఫీస్కి పోతుంది. అక్కడ దాన్ని రిజిస్టర్ చేస్తారు. దాన్ని మళ్ళీ క్షేత్రస్థాయిలో పర్సూ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత దానికి కూర్చేస్తారు. ఈ రకంగా ఇన్ని ఉన్నాయి. అదే రకంగా ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు. ఆ నెంబర్కి చేయకుండా కానీ లోకల్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ సబ్ సెక్షన్కైనా సెక్షన్ ఆఫీస్కైనా వస్తే ఓఎన్ఎం స్టాఫ్ యొక్క సెల్ నెంబర్స్ అన్నీ డిస్ప్లే చేయాలి. ఏ రైతైనా ఏ కన్సూమర్ అయినా వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ నెంబర్కు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుకుని ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయవలసిన పనులు, ఇవన్నీ పూజ తప్పకుండా చేసుకోవాలి. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కాకుండా మాత్రం చాలా ముమ్మర ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా మనకు లూజ్ లైన్స్ ఉన్నా కానీ ఇంటికి పోల్ చేయండి. తర్వాత మెయిన్ సెంటర్లలో కొన్ని ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే అక్కడ కంచెలు కట్టండి. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ప్లింతులు హైట్ లేకపోతే ప్లింతులు హైట్ రేజ్ చేయండి. ఇలాంటివి మనం ఏమైతే చేస్తామో మనకి ఏదైతే సాధ్యమవుతాయో అవన్నీ కూడా మనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడే మనకు కన్సూమర్స్ హ్యాపీగా ఉంటారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే రైతు బాగుంటాడో దేశం అంతా బాగుంటుంది. అట్లాగే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి రైతే మనకు కన్సూమర్ ఈజ్ అవర్ గాడ్ అని మనం ఎప్పుడన్నారు మహాత్మా గాంధీ ఎప్పుడో జమాలో చెప్పాడు. కాబట్టి మన రైతాంగానికి మన కన్సూమర్స్ కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వండి. క్వాలిటీ ఆఫ్ ద కరెంట్. నంబర్ ఆఫ్ ట్రిప్పింగ్స్ ఉండొద్దు. నంబర్ ఆఫ్ ట్రిప్పింగ్స్ ఉంటే ఒక రైతు ఒక మోటార్ పెట్టుకుంటే ఒక సగం కరెంటు కాలుతుంది, రైతుకు ఇబ్బంది, మనకు కూడా ఇబ్బంది. కాబట్టి అలాంటివి కాకుండా నాణ్యమైన కరెంట్ అనేది కన్సూమర్స్కి రైతాంగానికి ఇవ్వడానికి 24 గంటలు మీరు అంతా పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మీరు చేస్తలేరని కాదు, మీరు ఈ రకంగా 24/7 ఈ రకంగా మీరు పనిచేస్తేనే రైతాంగమైనా కానీ మిగతా కన్సూమర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ దానికంగా అధికంగా మనకి ఇంకా కష్టపడి ఇంకా ఇంప్రూవ్మెంట్ మనం చేద్దామనే ఆలోచన మాత్రం మన దగ్గర ఉంటేనే బాగుంటుంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతారని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటారు. జై హింద్.